హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ విఆర్బి జీవన్ ఇన్ఫోటెక్ యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి రేపే లాస్ట్ డేట్ అంటూ న్యూస్ అనేది వచ్చింది. మనకి ఈ అన్నదాత సుఖీభవ అనేది ఈసారి 7,000గా ఉండబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం 5,000 ఇస్తుంది. అలాగే పీఎం కిసాన్ కింద మనకి 2,000 అనేది వస్తుంది కదండి. దాన్ని కూడా కలుపుకుంటూ మనకి ఈసారి 7,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి గాను మనకి ఈ నెల 18వ తేదీన జమ చేస్తామని మన రాష్ట్ర ప్రభుత్వం అనేది వెల్లడించింది. ఇందుకు మనకి ముందుగానే అర్హుల జాబితా అనేది విడుదల చేశారు. అందులో చూసిన తర్వాత ఇంకెవరైనా సరే అర్హత ఉండి ఇక్కడ అర్హులు లేదని వచ్చిన వారందరూ రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీరు ఇంకోసారి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనుకుని మనకి జూలై 13వ తేదీ వరకు గడువు అనేది ఇచ్చారు. రేపటితో ఆ డేటు ముగింది కాబట్టి మనకి రేపటి వరకే లాస్ట్ ఛాన్స్ అనే న్యూస్ అనేది వచ్చింది. దీనికి గాను మన పేరు ఇక్కడ ఎలిజిబుల్ ఉందా లేదా అనుకుని తెలుసుకోవడానికి మనకి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి వెబ్సైట్కి వెళ్ళి చూడడం, రెండవది వాట్సాప్లో మనకి వాట్సాప్ సేవ అనుకుని మనకి మనం ప్రారంభించారు కదండి, అందులో మనం చూసుకోవచ్చు. ఏ విధంగా అంటే చూడండి, ఇక్కడ మన క్లిక్ అని ఉంది కదండి, ఈ క్లిక్ దీన్ని మనం టచ్ చేస్తే మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ మన రైతు యొక్క ఆధార్ కార్డు, ఈ క్యాప్చా కోడ్, రైతు యొక్క ఆధార్ కార్డు క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ని కొడితే మనకి డీటెయిల్స్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్గా మనం ఇంకో దాన్ని చూద్దాం. ఆధార్ కార్డు అనేది మనం ఎంటర్ చేసాం. ఇప్పుడు క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేద్దాం. చూడండి, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసాం. ఇప్పుడు మనం సెర్చ్ని కొడదాం. చూడండి, పేరు, ఊరు పేరు, మండలం అన్నీ వస్తుందండి. చూడండి, ఇక్కడ మనకి ఇతను అనేది మనకి రిజెక్టెడ్ అండి, అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు మరి మనం రైతు సేవా కేంద్రానికి వెళ్ళి కనుక్కోవాల్సి ఉంది. అది కూడా రేపటితో లాస్ట్ అండి, 13వ తేదీతో లాస్ట్. కావున ఇంకెవరైనా చాయిస్ ఉంటే వెళ్ళండి. కానీ రేపు సండే అండి, సండే కాబట్టి ఆఫీస్ అనేది సెలవు ఉంటుంది. ముందుగానే ఇది మనం చూసుకోవాల్సింది. ఇప్పుడు ఇంకో పర్సన్ చూద్దామా, ఇది ఇంకొకరిదండి, చూద్దామా ఏటవుతుందో. U4 సెర్చ్ని కొడదాం. చూడండి, ఇతనిది అన్నీ కంప్లీట్ అండి, అన్నీ ఎలిజిబుల్. ఇతనికి 7,000 అనేది వస్తుందండి. ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలండి వెబ్సైట్ ద్వారా. అదేవిధంగా మనం వాట్సాప్ ద్వారా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అది ఎలానో మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, దీనికి గాను మీరు ఈ నెంబర్ని ఫీడ్ చేసుకోవాలండి. వాట్సాప్లోన ఈ నెంబర్ని మీరు ఫీడ్ చేసుకోవాలి. ఈ నెంబర్ని ఫీడ్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఇందాక మనం వెబ్సైట్లో చూసాం కదండి, ఆయందేనండి ఇది ఇన్ఎలిజిబుల్. ఏ విధంగా చూడాలంటే మనం దీనిలో హాయ్ అని మెసేజ్ పెడితే చాలండి. హాయ్ అని మెసేజ్ పెడితే మనకి ఒక ఆప్షన్ అనేది వస్తుంది. అది ఎలా వస్తుందో చూద్దాం. ఇదిగోండి, ఈ విధంగా వస్తుంది. మనం ఎంచుకుందాం. ఈ విధంగా వస్తుంది. దీన్ని మనం ఎంచుకోవాలి. ఎంచుకుంటే మనకి చూడండి, ఇక్కడ అన్నదాత సుఖీభవ అని ఉంది కదండి, దీన్ని మనం టచ్ చేయాలి. ఈ విధంగా టచ్ చేస్తే ఇక్కడ ఇంకొక ఆప్షన్ వస్తుంది. చూడండి, ఈ ఆప్షన్ని మనం క్లిక్ చేయాలి. ఈ విధంగా మనం క్లిక్ చేసామంటే ఇలా మనకి ఆధార్ నెంబర్ అనేది అడుగుతుంది. ఇక్కడ మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఈ విధంగా నిర్ధారించడం వస్తుంది. మనం నిర్ధారణ కొడితే మనకి ఇప్పుడు రిజల్ట్ అనేది వస్తుందండి. ఏ విధంగా అంటే చూడండి, ఈ విధంగా వస్తుంది, ఎలిజిబుల్. ఈ విధంగా మనకి ఎలిజిబుల్ అని వచ్చిందంటే చాలండి. మనకి ఈకేవైసీ కంప్లీటెడ్ ఈ విధంగా వస్తే మనకి ఈ అనేది పక్కకు పడుతుందండి. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత మీరు మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఎందువల్ల అవ్వలేదో ఏటో కనుక్కోండి ఒకసారి. రైతు సేవా కేంద్రానికి వెళ్ళే ముందు మనం చూడండి, రైతు యొక్క ఆధార్ కార్డుని తీసుకెళ్ళాలి. అలాగే పట్టా, బ్యాంక్ పాస్బుక్, ఈ విధంగా ఈ లిస్టులో ఉన్న దాన్ని మనం తీసుకెళ్ళి అక్కడ వెళ్ళి అడిగితే మనకి ఏది ప్రాబ్లమో దాన్ని చూసుకొని మనకి అక్కడ రెక్టిఫై అనేది చేస్తారు. మన పేరు కూడా ఎలిజిబుల్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకెవరైనా అర్హత ఉండి ఎలిజిబుల్లో ఉన్న వాళ్ళు, ఈకేవైసీ అవ్వకున్న వాళ్ళు ఉంటే మీరు వెంటనే మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఒకసారి కనుక్కోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మీ ముందు కలుస్తాను. ఇక ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.